పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయ కలిగిన మా రక్షకుడా, కృపా కనికరములు కలిగిన మా గొప్ప దేవా, మీ ఘనమైన నామమునకు లెక్కలేనన్ని స్తుతులు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాను. అల్పుడునైనా నన్ను మరుగుపొచ్చి మీ యొక్క ఆత్మచేత నింపి జుంటు తేనె ధారల కంటే మధురాతి మధురమైన మీ యొక్క వాక్యం చేత మీరే నాతో మాతో మాట్లాడమని ఎదురాడు శక్తులు వ్యక్తులు మీరు బంధించి మీరే మా పక్షముగా ఉన్న దేవుడు అని రూఢీపరచమని మా ప్రియ రక్షకుడైన యేసయ్య ఘనమైన నామములో అతి వినయముగా భయభక్తులతో వేడుకొనుచున్నాను మా తండ్రి. ఆమేన్ ఆమేన్. అందరికీ వందనాలండి. దేవుని యొక్క వాక్యాన్ని చూసుకుందాం. మన పరిశుద్ధ గ్రంథము నుండి ఆది కాండము 24వ అధ్యాయము మొదటి నుంచి చూసుకుందాం. అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను. అన్ని విషయములలోనూ యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను. అప్పుడు అబ్రహాము తనకు కలిగిన సమస్తమును ఏలుచుండిన తన ఇంటి పెద్ద దాసునితో, నీ చేయి నా తొడ కింద పెట్టుము, నేను ఎవరి మధ్య కాపురమున్నానో ఆ కానానీల కుమార్తెలలో ఒకదానిని నా కుమారునికి పెండ్లి చేయక నా స్వదేశమందున్న నా బంధువుల యొద్దకు వెళ్ళి ఇసాకను నా కుమారునికి భార్యను తెచ్చున్నట్లు ఆకాశము యొక్క దేవుడును భూమి యొక్క దేవుడనైన యెహోవా తోడని నీ చేత ప్రమాణము చేయించెదనను. అబ్రహాము తన యొక్క కుమారుని వివాహ విషయంలో ఆలోచన కలిగి తన కుమారునికి వివాహము చేయాలనుకుంటున్నాడు. ఎందుకంటే యవనస్తులైన వారు, తల్లిదండ్రులైన వారు ముఖ్యముగా ఈ యొక్క అధ్యాయములో దేవుని చిత్తము ఎలాగ ఉంటుందో తెలుసుకోవాలి. ఎందుకంటే ఎక్కువ వివాహాలు జరుగుతూ ఉన్నవి. వివాహము సఫలము కావాలంటే, పెళ్ళంటే 100 ఏళ్ల పంట, జీవితాంతం ఉండే తోడు. అంతేకాదు ఆ వ్యక్తి మీద కుటుంబం అంతా కూడా ఆధారపడి బ్రతికేది. కాబట్టి చాలా విలువైన కార్యము. మనం ఏం చేస్తామంటే వెడ్డింగ్ కార్డులో మాత్రము వివాహము అన్ని విషయములలో ఘనమైనదని రాయిస్తున్నాము. కానీ ఎలాగ చేస్తే ఘనమైనది, ఎలాగ చేయకపోతే ఘనహీనమైనది. మనుషులు ఘనముగా ఎంచుకుంటున్నది, దేవుడు ఘనముగా ఎంచడు. కాబట్టి మనము తెలుసుకొనవలసిన విషయం ఇది. చాలా ముఖ్యమైన ప్రాముఖ్యమైన విషయం. ఇక్కడ అబ్రహాము తన కుమారునికి వివాహము చేయాలని నిశ్చయించుకున్నాడు. ఆ కుమారునికి కూడా చెప్పలేదు. ఇప్పుడు అబ్రహాము తన యొక్క పనివాడైన పెద్ద దాసుడని ఎలియాజరుతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ అబ్రహాము దేవుని చిత్తమును చేసేవాడిగా ఉన్నాడు. మనము ఈ దినాల్లో చూస్తే యవనస్తులైన బిడ్డలు అందమును చూస్తున్నారు. వారి తల్లిదండ్రులు డబ్బును చూస్తున్నారు, కట్నాలు చూస్తున్నారు. వారి పిల్లలేమో అందమును చూసి వారు భ్రమపడుతూ ఉన్నారు. వారి తల్లిదండ్రులేమో తాత్కాలికమైన వాళ్ళు ఇచ్చే డబ్బు మీద ఆధారపడి వివాహ వ్యవస్థలను ఏర్పాటు చేసుకుంటున్నారు. దేవుని చిత్తము చేయాలి. ఇక్కడ అబ్రహాము ఏమన్నాడంటే, ఈ కానాను కుమార్తెలలో అతడు ఎక్కడ నివసిస్తున్నాడంటే కానాను దేశము.
కానాను దేశమును దేవుడు తన యొక్క సంతానమునకు ఇస్తానని వాగ్దానము చేశాడు. కాబట్టి వాగ్దానము నిమిత్తము, దేవుని యొక్క మాట నిమిత్తము తన స్వదేశమును, తన బంధువులను, తన తల్లిదండ్రులను, తాను పుట్టి పెరిగిన స్థలమును విడిచి దేవుని చిత్తానికి అప్పగించుకొని కానాను దేశం వచ్చాడు అబ్రహాము. అయితే అతడు ఎలియాజరుతో ఏమంటున్నాడంటే, ఈ కానాను కుమార్తెలలో ఒక కుమార్తెను నా కుమారుడికి పెళ్లిగా నేను చేయదలుచుకోలేదు. కాబట్టి నా స్వజనులలో నా బంధువుల యొద్దకు వెళ్ళి నా కుమారునికి ఒక కుమార్తెను తీసుకొని రండి అని చెబుతూ ఉన్నాడు. ఇక్కడ మనము గమనించినట్లయితే బంధువులు అనగా రక్త సంబంధులు. అనగా మనము ఈ లోకములో ఎవరండి? మా బంధువు, మా తమ్ముడు, మా అన్నో, మా చెల్లు, ఏదో ఒకటి, అంతా రక్త సంబంధులు. మనము దేవుని యొక్క వాక్యములో చూసినట్లయితే క్రీస్తు రక్తముతో కడగబడిన వారే నీ యొక్క బంధువులు. ఎవరైనా ఇక్కడ కులము, మతము, భేదము లేదు. ఎందుకంటే ఈ కులాలన్నీ కూడా మనుషులు కల్పించుకున్నవి, హైందవ మతము నుండి వచ్చినవి. మనమందరము స్త్రీ పురుషుడిగా దేవుడు సృజించినాడు. కాబట్టి క్రీస్తు రక్తముతో కడగబడిన వారే రక్త సంబంధులు. అనగా వివాహము చేసుకునేటప్పుడు దేవుని చిత్తము నువ్వు చేసినట్లయితే దేవుడు తన రక్తముతో కడిగిన బిడ్డనే నీకు సిద్ధపరుస్తాడు. మనము ఆ యొక్క పూర్వ దినాలలో చూసినట్లయితే ఆ యొక్క ఆది కాండము 6వ అధ్యాయము 2వ వచనము కానీ చూసుకుందాం. దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూసి వారందరిలో తమకు మనసు వచ్చిన స్త్రీలను వివాహము చేసుకొని. ఇక్కడ మనము చూస్తుంటే వీరు నరుల కుమార్తెలంట దేవుని కుమారులు చూశారు. నరుల కుమార్తెలను వీరు చక్కగా, అందముగా, మంచి దేహదారుఢ్యము కలిగి బలము కలిగిన వారుగా కనిపించారు. ఎవరికి? దేవుని కుమారులకు. ఈ నరుల కుమార్తెలు ఎవరంటే కయ్యేను సంతానము, అనగా శపించబడిన సంతానము, అన్యజనులకు సాదృశ్యముగా ఉన్నది. దేవుని కుమారులు ఎవరంటే షేతు కుమారులు, అనగా దేవుని చిత్తము చేసేవారు, దేవుని యొక్క ఆజ్ఞలకు లోబడేవారు, దేవుని చిత్తానుసారముగా జీవించేవారు దేవుని బిడ్డలు. ఆ యొక్క దేవుని చిత్తములో నుండి లోకములో తొలగిపోయి, లోకములో కలిసిపోయి, లోకానుసారముగా జీవిస్తున్న వారు ఆ యొక్క నరుల కుమార్తెలు, అనగా కయ్యేను సంతానము. ఈ కయ్యేను సంతానము చూచినప్పుడు ఈ యొక్క దేవుని కుమారులు వారు చక్కగా, అందముగా, మంచి దేహదారుఢ్యము కలిగి ఉన్నప్పుడు ఈ యొక్క దేవుని కుమారులు ఎవరికి నచ్చిన దానిని వారు చేసుకున్నారు. ఎవరికి నచ్చిన పిల్లను వారు చూసి ఈ పిల్ల బాగుంటుంది అనుకుని తమ మనసుకు నచ్చిన వారిని చూసి చేసుకున్నప్పుడు దేవుడు చాలా సంతాపము నొందినాడు. ఎందుకంటే అక్కడ దైవ చిత్తము నుండి దేవుని కుమారులు కూడా తొలగిపోతున్నారు. అనగా వివాహ విషయములో కూడా దేవుడు ఎంత బాధ్యత కలిగి ఉంటాడో ఆలోచించండి. కాబట్టి అప్పుడు మనం చూసినట్టు అప్పుడు యెహోవా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు. వారు తమ అక్రమము విషయములో నరమాత్రులై ఉన్నారు. అయినను వారి దినములు 120 ఏమైపోయింది పిల్లరా? 900 800 ఆ యొక్క విస్తారమైన ఆయుసు ఎప్పుడైతే ఆ యొక్క అన్య స్త్రీలను చూసి దేవుని యొక్క చిత్తము ఎరగని వారిని చూసి వారిని ప్రేమించి పెళ్లి చేసుకున్న బట్టి వీరి ఆయుష్ ఒకేసారి 930 960 సంవత్సరాల ఆయుష్ సడన్గా పడిపోయింది.
ఎంతకు వచ్చింది? 120 సంవత్సరాల వరకు ఆ ఆయుష్ తరిగిపోయింది. నీవు దేవుని చిత్తము చేయకుండగా నీ చిత్తము చేస్తే నీ ఆయుష్ కూడా తరిగిపోతుంది. అంతేకాదు పిల్లరా, వీరి నుండి ఎలాంటి సంతత వచ్చిందంటే నెపోలియన్లనే బలత్కారులు వచ్చారు. వీరి సంతానములో నుంచి వారు అనుకుంటున్నారు మా పిల్లలు మంచి బలవంతులు అనుకుంటున్నారు. కానీ అక్కడ మనం చూచినప్పుడు ఆ దినములలో నెపోలియన్లు వారు భూమి మీద నుండిరి, తర్వాతను ఉండిరి. దేవుని కుమారులు నరుల కుమార్తెలతో పోయినప్పుడు వారు పిల్లలను కనిరి. ఈ నెపోలియన్లు బలత్కారులు, బలము కలవారు, బలత్కారులు. అలా అనుకున్నారు, మాకు చక్కటి పిల్లలు పుట్టారనుకున్నారు. కానీ అప్పుడే భూమి మీద బలత్కారము ప్రారంభమైనది. ఈ బలవంతులైన శూరులు బలహీనులైన వారిని హింసించి ఆ యొక్క బాధ పెట్టుట జరుగుతూ ఉన్నది. కాబట్టి భూలోకము బలత్కారముతో నిండిపోయినది. కాబట్టి ఆ సంతతిని దేవుడు తుడిచివేసినాడు. కాబట్టి పిల్లరా, నీవు ఏమి చూస్తున్నావు? వివాహమును ప్రారంభించినప్పుడు తల్లిదండ్రులైన వారు ఏమి చూసి మీ బిడ్డలకు వివాహమును ఏర్పాటు చేస్తున్నారు? దేవుని చిత్తము మనము చేసేవారిగా ఉన్నామా? క్రీస్తు రక్తముతో కడగబడిన బిడ్డల్లో ఒకటిగా జతపరచబడినప్పుడు వారి నుండి దేవుని కుమారులు అనగా దేవుని బిడ్డలు వస్తారు. ఆ సంతతి నుంచి ఒకరు అటు ఒకరు ఇటు అయితే ఎవరు వస్తారు? సమరయులు వస్తారు. యూదులు కొంత సగభాగం అయితే సగభాగం ఎవరంట? అన్యులు. ఈ సమరయులు ఎవరు అంటే అటు యూదుడు కాదు, ఇటు అన్యుడు కాదు. కాబట్టి సగభాగము ఆ దినాలలో రాజులైన వారు యెరూషలేము మీదకు దండయాత్ర చేసి యెరూషలేములో ఉన్న బలవంతులైన వారిని, పురుషులైన వారిని వారు బానిసలుగా తీసుకొని పోయినప్పుడు ఇతర దేశములో ఉన్న బలహీనులైన అన్ని జనులను తీసుకొచ్చి ఈ యొక్క ఆ రాజ్యములో పెట్టేవారు. కాబట్టి వారు ఈ యొక్క స్త్రీలను వివాహము చేసుకునేవారు ఎవరికి నచ్చిన వారిని. అనగా యూదురాలు తల్లి అయితే తండ్రి అన్యుడు, వీరికి పుట్టిన సంతతే సమరయులు. కాబట్టి ఆ సమరయులు యూదులతో సాంగత్యము చేరని మనం క్రొత్త నిబంధనలో చదువుతూ ఉంటాం. కాబట్టి పిల్లరా, వివాహము విషయంలో దేవుని చిత్తము చేసేవారిగా మనం ఉండాలి. ఇప్పుడు అబ్రహాము తన యొక్క పెద్ద దాసుడైన ఎలియాజరును అక్కడ యొక్క తన స్వజనుల యొక్క తన దేశంలో ఉన్న ప్రాంతమునకు పంపుతూ ఉన్నాడు. కాబట్టి నీవు ప్రమాణము చేయవయ్యా అని తన తొడ కింద చేయి పెట్టి అతనితో ప్రమాణము చేయిస్తున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాము. కాబట్టి ఈ దేశమునకు నా వెంట వచ్చుటకు ఒకవేళ ఆ స్త్రీ ఇంట ఇష్టపడని ఎడల నీవు బయలుదేరి వచ్చిన ఆదేశమునకు నేను నీ కుమారుని తీసుకొని పోవలినా అని అడగగా అబ్రహాము అక్కడికి నా కుమారుని తీసుకొని పోకూడదు. ఇప్పుడు వివాహములో పంపిస్తున్నాడు తన యొక్క కోడలను తీసుకురమ్మని తన కుమారునికి భార్యగా. అయితే ఆ దాసుడు అంటున్నాడు, ఒకవేళ ఆ చిన్నది ఇక్కడికి రానంటే ఇప్పుడు నీ కుమారుని అక్కడికి తీసుకొని వెళ్ళవలెనా? వెళ్ళేటకు వీల్లేదు. వివాహము జరగపోయినా పర్వాలేదు, కానీ నా కుమారుడు దేవుని చిత్తము నుండి తొలగిపోవటం నాకు ఇష్టము లేదు. ఇది దేవుడు చేస్తున్న కార్యము. పిల్లరా, ఆ వివాహములో ఎక్కడ కూడా దేవునికి విరోధమైన కార్యము ఎక్కడ కనపడకూడదు. అది కనపడితే నీకు నష్టమే తప్ప లాభము కాదు. ఇక్కడ అబ్రహాము కూడా దేవుని యొక్క చిత్తము నుండి నా కుమారుడు తొలగిపోకూడదు. దేవుడు ఒక వాగ్దానమునిచ్చాడు మాకు.
ఆ వాగ్దానము నిమిత్తమే నేను ఇక్కడికి వచ్చాను. ఈ దేశమును నీ సంతతికి ఇస్తానని దేవుడు వాగ్దానము చేశాడు. దేవుడు నమ్మతగినవాడు, దేవునికి అసాధ్యమైనది ఏదియూ లేదు. కాబట్టి నా కుమారుడు వాగ్దాన సంబంధమైన ఆ స్థితిలోనే నిలిచి ఉండాలి. అనగా దేవుని యొక్క ఆజ్ఞల్లోనే మనము నిలిచి ఉండాలి. వివాహములో ఎక్కడ దేవుని యొక్క ఆజ్ఞను మీరి మనం వెళ్ళకూడదు. ప్రతి విషయములో కూడా అది దేవుని చిత్తమా కాదా అని ఎరిగి నీ సొంత ఆలోచనల ప్రకారం నువ్వు వెళ్తే నీ ఇష్టానికే దేవుడు అప్పగిస్తాడు. అది దేవుని వలన జరిగిన కార్యము కాదు పిల్లరా. కాబట్టి ప్రతి విషయములో కూడా నీవు దేవుని యొక్క చిత్తానికి లోబడుతున్నావో లేదో నువ్వు తెలుసుకోవాలి. ఇప్పుడు కూడా ఒక సందేహం వచ్చింది, ఒకవేళ ఆ చిన్నది రాకపోతే నీ కుమారుని తీసుకుని వెళ్తానంటే అది కుదరదు. ఎందుకంటే దేవుడు నాకు ఈ దేశమును వాగ్దానముగా ఇచ్చాడు. నా సంతతికి ఈ దేశమును శాశ్వతమైన ఆ స్థలముగా దేవుడు ఇవ్వబోతున్నాడు. కాబట్టి ఇట్టి వాగ్దానము నుండి నేను నా కుమారుడు వైతొలగము. కాబట్టి నీవు ఆ స్థలమునకు తీసుకొని పోకూడదు. ఒకవేళ ఆ చిన్నది రాకపోతే నీవు ఈ ప్రమాణము నుండి తప్పుకుంటావయ్యా. కాబట్టి అంతేకాని ఇది నీవు దేవుని చిత్తము నుండి తొలగిపోవుట అబ్రహాముకు ఎలాంటి జ్ఞానము కలిగి నడుచుకుంటున్నాడు. తల్లిదండ్రులైన వారు బిడ్డల విషయంలో ఎలాంటి జ్ఞానము కలిగి ఏ విషయాల మీద మనసుంచుతున్నారు. చాలామంది వివాహమయ్యేపటికి ఎన్నిసార్లు పోట్లాడుకుంటారో, ఎన్నిసార్లు గొడవ పడతా ఉంటారో, ఎన్నిసార్లు సరిచేయవలసి వస్తుందో. ఆ వివాహం ముగిసేపటికి వారిని సరిచేస్తాకి ఆ సేవకుడికి తలపేడం తోకొచ్చింది. వాళ్ళని వీళ్ళని సరిచేస్తే సరిపోతూ ఉంటుంది. ఏదో ఒక మాట, సూటిపోటి మాటలు. అక్కడ దైవ చిత్తం ఉన్నదా లేదా? దేవుని చిత్తానికి నువ్వు ఎట్టి పరిస్థితులు నీవు కానీ నీ బిడ్డ కానీ వైతొలగకూడదు. మనము దేవుని చిత్తములో నిలిచేవారిగా ఉండాలి. కాబట్టి ఆ అబ్రహాము నా కుమారుని తీసుకొని వెళ్ళటకు వీల్లేదయ్యా. అది విశ్వాసం. ఎందుకు నీకు అవిశ్వాసం? వాగ్దానము చేసిన దేవుడు వాగ్దాన సంబంధమైన బిడ్డనే నీ యొక్క కుమారునికి భార్యగా సిద్ధపరుస్తాడు. ఇది నువ్వు నమ్మాలి. ఎందుకంటే నిన్ను రక్తముతో కడిగి తన బిడ్డగా చేసుకొని నీ పాప శాప మరణముల నుండి నిన్ను విడిపించి నిన్ను దేవుని బిడ్డగా చేసుకున్న ఆ శక్తివంతమైన దేవుడు నీ ఇంటికి వచ్చే వ్యక్తిని కూడా తన రక్తముతో కడిగి పాప శాప మరణముల నుండి, వంశపారంపర్యం నుండి వస్తున్న ఆ శాపగ్రస్తమైన జీవితము నుండి విడిపించి ఆ నూతన పరిచి ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా తీసుకొని వస్తాడని నువ్వు నమ్మాలి. కాబట్టి ఇక్కడ తన దాసుడైన ఎలియాజరులో వచ్చిన సందేహాన్ని, ఆ అనుమానమును, ఆ అపనమ్మకమును అబ్రహాము నివృత్తి చేస్తున్నాడు. దాన్ని తొలగిస్తున్నాడు. ఎందుకయ్యా నీకయ్యా ఆలోచన? నీవు వెళుతున్నప్పుడు నీకంటే ముందుగా తన దూతను పంపిస్తాడయ్యా దేవుడు. నీవు అధైర్యపడవలసిన పని లేదు. నన్ను తీసుకొచ్చిన నా దేవుడు నా కుమారుని విషయంలో కూడా అంతకంటే ఎక్కువ బాధ్యత తీసుకుంటాడు. కాబట్టి ఆ కార్యమును చేసేది నీవు కాదు, నీ ఊరికి నిలబడి చూడు పిల్లరా. అందుకనే దేవుని ఆశ్చర్య కార్యములు చూడాలంటే నీ ఊరికి నిలిచి ఉంటే చాలు. విశ్వాసములో నిలిచి ఉండాలి. దేనిలో నిలిచి ఉండాలి? డబ్బులో కాదు, అందములో కాదు, ఇంకా ఇతర విషయాల్లో కాదు. నువ్వు నిలవవలసింది, నీవు నిలవవలసింది దేనిలోనంటే దేవుని చిత్తములో నిలిచి ఉండు. దేవుడు తన కార్యములు తన చేసుకుపోతాడు. ఎందుకు నీకు అపనమ్మకము? వచ్చి ఎలాంటి వారు వస్తారు? ఎందుకు నీకు దేవుని మీద వదిలేసేయి. కాబట్టి దేవుడు తన దూతను పంపి అక్కడ నుండి
నీవు నా కుమారునికి భార్యను తీసుకుని వచ్చెదవు. అయితే నీ వెంట వచ్చుటకు ఆ స్త్రీ ఇష్టపడని యెడల ఈ ప్రమాణము నుండి విడుదల పొందుదువు. కానీ నీవు నా కుమారుని అక్కడికి తీసుకొని పోకూడదని అతనితో చెప్పెను. పిల్లరా, అక్కడికి నా కుమారుడు ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళుటకు వీల్లేదు. కాబట్టి పిల్లరా, మనము మన బిడ్డలము దేవుని చిత్తములో ఉండాలి. నేటి దినాన పిల్లలైన వారు తమ ఆలోచనలను తల్లిదండ్రుల మీద బలముగా రుద్దుతున్నారు. నాకు నచ్చింది ఆమె, నేను చేసుకుంటాను, చేసుకునేది నేను, సంసారం చేసేది నేను, నా ఇష్టము. సరే, నీ ఇష్టమే వదిలేస్తున్నాడు. సంసోను విషయం ఏమైంది? సంసోను కూడా అదే అన్నాడు, నాకు నచ్చింది తండ్రి అంటే తల్లిదండ్రులు చెప్పారు, నాయనా ఎందుకు, మన ఇశ్రాయేల్లో ఉన్నారు కదా చక్కటి స్త్రీలు, అటువంటి వారు ఎందుకు? లేదు నాకు నచ్చింది. ఏమైపోయింది అతని జీవితం? ఎలాంటి వ్యక్తి? వరపుత్రుడు. దేవుని పుట్టక ముందే అతని యొక్క జన్మము గురించి ప్రవశించబడినది, లేఖనాల్లో రాయబడినది. అలాంటి వరపుత్రుడు మహాబలశాలి అయిన వాడు, శక్తివంతుడైన వాడు, కన్నులు ఊడపీకి గానక తిప్పుతూ ఉన్నాడు. ఎందుకంటే దేవుని చిత్తము నుండి అతడు తొలగిపోయాడు పిల్లరా. కాబట్టి తన ఆలోచనలను తల్లిదండ్రుల మీద బలముగా రుద్దాడు. తల్లిదండ్రులైన వారు ఏమి చేయగలరు? కాబట్టి ఆ కుమారుడి యొక్క జీవితాన్ని చూసినప్పుడు ఎన్ని కష్టాలు, ఆఖరికి ఆ యొక్క దాగోను గుడిలోనే తన ప్రాణమును విడిచినాడు. కాబట్టి పిల్లరా, ఇక్కడ మనము చూసినట్లయితే నా కుమారుడు అక్కడికి వెళ్ళుటకు వీల్లేదయా, నీవు నీ ప్రమాణము నుండి విడుదల పొందుతావు అని చెప్పినప్పుడు అతడు సంతోషపడి అతడు 10వ వచనములో అతడు సిద్ధపడుతున్నాడు. అతడు తన యజమాని ఒంటెలలో 10 ఒంటెలను తీసుకొని తన యజమాని ఆస్తిలో శ్రేష్టమైన నానా విధములకు వస్తువులను తీసుకొని పోయెను. అతడు బయలుదేరుతున్నప్పుడు 10 ఒంటెలను, ఆ ఒంటెల మీద తన యజమాని ఇంటిలో బాగా విలువైన వస్తువులు, అన్ని రకములైన వస్తువులను తీసుకొని ఇతడు ప్రయాణమై వెళుతూ ఉన్నాడు. మనము చూసినట్లయితే ఆ యొక్క వివాహానికి వెళ్ళి ఆ ఇంటి ముందు వెళ్ళిన తర్వాత ఇక్కడ వారు అక్కడికి వెళ్తారు, అక్కడ వారు ఎక్కడికి వస్తారు. పెళ్లి కొడుకు పెళ్లి కూతురుని చూస్తుంది, పెళ్లి కూతురు పెళ్లి కొడుకుని చూస్తుంది. వీళ్ళు వాళ్ళు పక్కన బంధువులు వారిని విచారిస్తారు. అన్నీ అయిపోయినాక కూర్చుంటారు. ఎక్కడ? కట్న కానుకల విషయాల్లో. మా అబ్బాయికి ఎంత ఇస్తావు, మా అబ్బాయి చెల్లులకి ఎంత ఇస్తావు, వాళ్ళ అక్కకి ఎంత ఇస్తావు, ఇక వరుస పెట్టి బేరం ఆడుతూ ఉంటారు. అనగా వరుడితో కాదు కట్నం, ఆడబొడుసు కట్నం అంట. ఎన్ని రకాలుగా వాళ్ళు ముక్కు పిండి వసూలు చేయాలో అంత వసూలు చేస్తారు. అప్పుడు ఇప్పటికి మీకు మాకు దేన్ని బట్టి డబ్బును బట్ట నీవు వివాహం వ్యవస్థను ఏర్పాటు చేసేది. ఒక సేవకుడంట తన కుమారుడికి పెళ్లి చేసేటప్పుడు వారు చెబితే చాలా ఆశ్చర్యమైంది. అతడు అంటున్నాడంట, ఏమంటున్నాడంటే, నాకు 30 సంఘాలు ఉన్నాయా, ఎంత ఇస్తావు? ఒక్కొక్క సంఘానికి ఎంత ఇస్తావు? నాకు ఎన్ని సంఘాలు? కనుక ఎలాంటి తరబీదిస్తున్నారు. ఒక పెండ్లి కుమారుడు పెండ్లి చేసుకో ముందు, అయ్యా నేను కట్నము తీసుకోవచ్చా అని ఆ యొక్క అతను నడిపించే సేవకుడిని అడిగాడంట. ఆ సేవకుడు అన్నాడంట, ఎవడయ్యా తీసుకోవద్దన్నది? ఎంత రాబడితే అంత రాబట్టి దానిలో దశంభాగం నాకు ఇవ్వయ్యా. అక్కడ ఏమైంది? స్వామి కార్యము స్వకార్యము రెండూ జరుగుతాయ్యా. దేవుని పని జరిగిద్ది, నీ పని జరిగిద్ది అన్నాడంట. పులరా, నడిపించే నావికుడు సరిగా లేకపోతే నాయకుడు. ఎలాంటి సమాజము నేటి దినమున క్రైస్తవులమని చెప్పుకుంటూ దేవుని చిత్తము చేసేవారిగా లేరు. కాబట్టి ఇలాగ చేసి ఆ పెండ్లి చేస్తున్నప్పుడు ఆ పెండ్లి యొక్క పాస్టర్ గారు ఏమంటాడు, ఇది యెహోవా వలన జరిగిన కార్యం అంటాడు. జరిగిందంతా ఎవరి కార్యము?
మనుషుల కార్యము. కానీ అక్కడ ఏమంటాడు? దేవుని. కాబట్టి పిల్లరా, మోసపోవద్దు దయచేసి. కాబట్టి ఇతడు బహు విలువైన వస్తువులను తీసుకొని లేచి హారానులోనున్న నాహూరు పట్టణమునకు చేరి సాయంకాలమందు స్త్రీలు నీళ్లు చేదుకొనవచ్చు వేళ ఆ ఊరి బయటనున్న నీళ్ల బావి యొద్ద తన ఒంటెలను మోకరింపచేసి ఇట్లనెను. అతడు ఆ యొక్క నాహూరు పట్టణము చేరుకున్నాడు. ఇప్పుడు సాయంకాలం అయిపోయింది. అక్కడికి వెళ్ళేపాటికి ఆ బావి వద్ద తన 10 ఒంటులను అక్కడ ఆపి వాటిని కట్టేసి అక్కడ ఆలోచిస్తూ ఉన్నాడు. ఈ ఊరు స్త్రీలైన వారు, యవనస్తులైన బిడ్డలు ఈ యొక్క నీళ్లు తీసుకొనుటకు వచ్చు సమయమైనది. ఎందుకంటే ఏ ఇంటికి వెళ్ళాలో కూడా ఈ యొక్క ఎలియాజరుకు తెలియదు. తన యొక్క స్వజనుల యొద్దకి వెళ్ళమన్నాడే కానీ పలానోళ్ళ ఇంటికి వెళ్ళవయ్యా, నా అన్నో, నా తమ్ముడో, నా చెల్లో, నా అక్కో ఎవరో ఒక పేరు చెప్పి ఈ పంపల. కాబట్టి ఎవరి ఇంటికి వెళ్ళాలో కూడా అర్థము కాని పరిస్థితి. కాకపోతే అబ్రహాము ముందుగా చెప్పాడు, దేవుని దూత నీకంటే ముందుగా వెళ్తుందయా, ఈ యొక్క కార్యమును సఫలపరుస్తుంది అని చెప్పినప్పుడు ఈ యొక్క ఎలియాజరు కూడా తన మనసులో అనుకుంటున్నాడు, విశ్వాసమును ప్రయోగిస్తున్నాడు. ఎవరు? అబ్రహాము యొక్క పనివాడు. అతని పనివాడు కూడా దేవుని చిత్తము చూసేవాడిగా ఉన్నాడు. దేవునితో మనవ చేసుకుంటున్నాడు తన హృదయములయ్యా, ఈ యొక్క ఊరిలో ఎవరి ఇంటికి వెళ్ళాలో నాకు తెలియదు, నీవు ఎవరిని జతపరుస్తున్నావో కూడా నాకు తెలియదు. కాబట్టి ఈ ఊరు చిన్నవారు, ఆ యొక్క యవనస్తులైన స్త్రీలు వస్తున్నారు నీళ్ళు చేదుకుంటకు. నేను ఏ స్త్రీని ఆ యొక్క దాహమునకు నీళ్లు ఇమ్మని నేను అడుగుతానో, నేను అడగకుండగానే నేను నీళ్లు త్రాగిన తర్వాత నీ ఒంటిలకు కూడా నేను నీళ్లు పోస్తానయా అని ఏ చిన్నది చెబుతుందో ఆ చిన్నది నీ యొక్క యజమాని యొక్క కుమారునికి భార్య అవుతుందని నేను అనుకుంటాను. కాబట్టి ఒక సూచన అడుగుతున్నాడు. ఎంతమంది తల్లిదండ్రులు తమ బిడ్డల వివాహ విషయంలో దేవుణ్ణి సూచన అడిగే వ్యక్తులుగా ఉంటున్నారు. దేవా, ఈ నా కుమారుడి వివాహము చేస్తున్నాను, కాబట్టి నీ చిత్తమేమిటో నాకు బయలుపరచు నాయనా. నీవు నాకు వాక్యముగా మాట్లాడతావా, స్వప్నములో మాట్లాడతావా, ఏ రకముగా అది నీ చిత్తము నాకు బయలుపరచు అని ఎంతమంది తల్లిదండ్రులు అడిగేవారు ఉన్నారు. పనివాడు అడుగుతున్నాడండి, ఆ ఇంట్లో ఉన్న పనివాడు. తల్లిదండ్రులు కాదు, తండ్రి కాదు అడిగి, పనివాడే తన విశ్వాసమును ప్రయోగిస్తున్నాడు. ఇంకా తండ్రికి ఎంత విశ్వాసం ఉంటుంది. కాబట్టి ఈ పనివాడు ఎక్కడ నేర్చుకున్నాడు ఆ విశ్వాసమును? తన యజమాడు వద్ద చూసి నేర్చుకున్నాడు. తన యజమానుడు చూసి ఈ పనివాడు ఆ విశ్వాసము నేర్చుకున్నాడు. కాబట్టి ఆ విశ్వాసాన్ని ఉపయోగిస్తున్నాడు. ఎప్పుడైతే తన మనస్సులో అలా అనుకుంటున్నాడో వెంటనే కడవ భుజాన పెట్టుకొని రెబకా వస్తూ ఉన్నది. దూరముగా ఉండి ఆ పిల్లను చూస్తూ ఉన్నాడు. పిల్ల చక్కటి అందము కలిగిన పిల్ల, యవనస్తురాలు. చూస్తూ ఉన్నాడు. ఆమె ఆ నూతులోకి దిగింది. ఆ నీళ్లు కడవతో నీళ్లు ముంచుకుంది, భుజాన పెట్టుకుంది. అంతే. ఇక ఎలియాజరు ఏమాత్రము ఆలస్యము చేయకూడదు అని పరుగెడుతున్నాడు. మా దేవుని కార్యాల విషయాల్లో పరుగులు తీయాలి పిల్లరా. కాబట్టి పరిగెడుతున్నాడు. మళ్ళీ ఈ పిల్ల వెళ్ళిపోద్దేమో, నేను వచ్చిన పని దేవుని చిత్తం నేను చేయాలని పరుగులు తీసి పరిగెత్తి ఆ పిల్ల యొద్దకు వచ్చి, అమ్మా నాకు దాహం అవుతుందమ్మా, కొంచెము నీ కడవను వంచి నాకు నీళ్లు పోస్తావా అని చెప్పినప్పుడు ఆ స్త్రీ ఆ కడవను తన ఈ చేతి మీద అలాగ కడవను ఆనిచ్చి అలాగ పోస్తుంటే ఈ ఎలియాజరు ఇలాగ చేయి పెట్టి ఈ చేతి మీద పూర్వ దినాల్లో ఇలాగే తాగేవాళ్ళం. ఎవరు నీళ్ళు పోస్తుంటే చేతి పెట్టి చేతిలో పోస్తుంటే తాగుతూ ఉన్నాడు. అలాగ ఆ కడవ నీళ్లు ముంచి పోస్తుంది. ఇతడు చేయి పెట్టుకున్నాడు, నీళ్లు తాగుతూ ఉన్నాడు. తాగినాక అప్పుడు ఆ చిన్న దానిని పరీక్షించి సూచి నాకు అడుగుతున్నాడు, అమ్మా నీవు
ఎవరు కుమార్తెవు అని అడుగుతున్నప్పుడు ఆ చిన్నది చెబుతూ ఉన్నది పిల్లరా. ఆ వాక్యములో మనం చూసినట్లయితే అతడు తన యజమాని ఒంటిలో 10 ఒంటెలను తీసుకొని నాహోరు పట్టణము చేరి 11వ వచనం చూసుకుందాం. సాయంకాలమందు నీళ్లు చేదుకుంటూ వచ్చు వేళ ఆ ఊరి బయటనున్న నీళ్ల బావి యొద్ద తన ఒంటెలను మోకరింపచేసి ఇట్లనెను, నా యజమానుడగు అబ్రహాము దేవుడవైన యెహోవా, నేను వచ్చిన కార్యమును త్వరలో సఫలము చేసి నా యజమానుడు అబ్రహాము మీద అనుగ్రహము చూపుము, చిత్తగించుము. నేను ఈ నీళ్ల ఊట వద్ద నిలిచి ఉన్నాను. ఈ ఊరి వారి పిల్లలు నీళ్లు చేదుకొనుటకు వచ్చుచున్నారు. కాబట్టి నేను త్రాగునట్లు నీవు దయచేసి నీ కడవను వంచి నేను చెప్పగా నీవు త్రాగుము, నీ ఒంటెలకును నీళ్లు పెట్టెదనని ఏ చిన్నది చెప్పును ఆమెయే నీ సేవకుడైన ఇసాకు కొరకు నీవు నియమించినదై ఉండును కాక. అందువలన నీవు నా యజమానుని మీద అనుగ్రహము చూపితువని తెలుసుకొందునన్ను. అతడు మాట్లాడుట సాలింపక ముందే అబ్రహాము సహోదరుడైన నాహోరు భార్యగు మిల్కా కుమారుడైన బెతూయేలుకు పుట్టిన రెబెకా కడవ భుజాన పెట్టుకుని వచ్చెను. ఆ చిన్నది మిక్కిలి చక్కనిది, ఆమె కన్యక, ఏ పురుషుడును ఆమెను కూడలేదు. పిల్లరా, ఇక్కడ ఈ 16వ వచనములో ఆమె యొక్క పరిశుద్ధతను పరిశుద్ధాత్మ దేవుడు మనకు విశదీకరిస్తూ ఉన్నాడు. దేవుని మీద ఆనుకుంటే ఎలాంటి వ్యక్తులను ఇస్తాడో తెలుసా? ఆమె చక్కనిది, అందమునకు తగిన ఆ యొక్క అంతరంగ పరిశుద్ధత కలిగినది. గుణము లేని అందము కలిగిన స్త్రీ అంట పంది ముక్కుకున్న బంగారపు కమ్మి వంటిదంట. గుణమన్నది చాలా ముఖ్యం. కాబట్టి ఈమె అందమునకు తగిన గుణము కూడా ఆమెకు ఉన్నది. కనుక ఆమె గుణమును ఆమె పరిశుద్ధతను ఈ యొక్క పరిశుద్ధ గ్రంథములో రాయబడి ఉన్నది. కనుకనే ఏ పురుషుడు ఆమెను కూడా అనగా తన జీవితంలో ఎన్నడూ తప్పు చేయలేదు. ఆమె పుట్టిన నాట నుండి ఎలియాజరు కంటపడిన నాటి వరకు ఏ తప్పు ఆమె చేయలేదు. తన హృదయమును చాలా పరిశుద్ధముగా కాపాడుకున్నది. అంతేకాదు ఆమె చక్కటి అందము కలిగిన స్త్రీ. అంతేకాదు ఆమె బహుగా కష్టపడే వ్యక్తిత్వము కలిగినది, సోమరి కాదు. కాబట్టి ఆమె గుణగణాలు చూస్తే మనకు చాలా ఆశ్చర్యం వేస్తూ ఉన్నది. కాబట్టి ఆమె మిక్కిలి చక్కనిదిని, ఆమె కన్యకయు, ఆమె ఏ పురుషుడును కూడలేదు. ఆమె ఆ బావిలోనికి దిగిపోయి కడవను నీళ్లతో నింపుకొని ఎక్కిరాగా ఆ సేవకుడు ఆమెను ఎదుర్కొనుటకు పరిగెత్తి, నీ కడవలో నీళ్లు కొంచెము దయచేసి నన్ను త్రాగనిమ్మడిగను. అందుకు ఆమె అయ్యా త్రాగుమని చెప్పి త్వరగా తన కడవను చేతి మీదకు దించుకొని అతనుకు దాహమిచ్చెను. మరియు ఆమె అతనికి దాహమిచ్చిన తరువాత నీ ఒంటెలు త్రాగుమట్టుకు వాటికి నీ నీళ్లు పోసిదనని చెప్పి త్వరగా గాడిదలో తన కడవను కుమ్మరించి తిరిగి చేదుకొనుటకు ఆ బావికి పరిగెత్తుకొని పోయి అతని ఒంటెలన్నిటికీ నీళ్లు పోసి. చూశారు పిల్లరా, మనం ఈ రోజులు అమ్మాయి ఎవరిని వచ్చారు కొంచెం నీళ్ళు ఇవ్వమంటే ఇచ్చుకో అంటారు. గ్లాసు నీళ్ళెత్తాకే వీళ్ళకి అంత బద్ధకం. ఇక వారు వచ్చినాక ఏం చేస్తారు పిల్లరా? ఎందుకంటే ఒక మనిషికి నీళ్లు ఇచ్చటం సులభమే. వాడు బాగా తాగితే ఒక గ్లాసు తాగుతాడేమో, లేదా 2 గ్లాసులు తాగుతాడు. ఒంటి ఎంత తాగిద్దో తెలుసా? 10 బిందుల నీళ్లు తాగిద్ది.
ఆ నీళ్లు మనకలా ట్యాప్ వాటరో లేదా ఇంకోటి పెట్టి గవ్వ వచ్చేది కాదు, ఎక్కడో నూతిలో ఉన్న నీళ్లు. వాటిని ఒక కడవ చేదాలంటే చాలా కష్టం. అలాంటి నూతిలో నీళ్లు ఎక్కడో దిగాలి, అంతేకాదు లోనకు దిగి మెట్ల నుంచి లోనకు దిగి మనం ఒక్క స్టేర్ ఎక్కేపటికే అలసిపోయి అమ్మయ్య అయ్యా అంటూ ఉంటారు. అదే 3 అంతస్తులు ఎక్కి దిగి 3 కడవలు మోసావనుకో ఆ కష్టమేంటి నీకు? 3 అంతస్తుల కంటే లోతుగా ఉంటుంది నీరు అక్కడ. అనగా మెట్లుగా దిగి అక్కడ నీళ్లు ముంచుకొని పైకి రావాలని ఎంత కష్టమో చూడండి. అలాగా 10 బిందులు తాగితే 10 × 10 ఎంత? 100 బిందులు ముంచి పోస్తుంటే ఈ సేవకుడు అలాగే చూస్తున్నాడు. ఏమిటి ఈమె పనితనము, ఏమిటి ఈమె కష్టపడే తత్వము, ఈమెలో ఇంత సహనం ఉన్నదే, నేను ఎవరో తెలియదు, అయినప్పటికీ నాకు నీళ్లు పోయటమే కాక నా ఒంటిలన్నిటికీ ఇంత కష్టపడి ఈమెలో ఉన్న ఆ ప్రేమ, ఆ దాతృత్వము, ఆ దయ కలిగిన గుణము, ఇతరులకు సహాయము చేసే గుణము, ఇతడు అప్పుడు వరకు ఏమిటో ఆ స్త్రీకి చెప్పలేదు. దూరముగా ఉండి గమనిస్తున్నాడు. ఆమె పరిగెడతాము, ఆ నూతిలో నీళ్ళు ముంచుకోవటం, మళ్ళీ పరుగునే అక్కడ మెల్లిగా స్లోగా వచ్చే తత్వము కాదు. మనోళ్ళు దాహం ఇమ్మంటే వాళ్ళు వచ్చేపాటికి ఇడికి దాహం అయిపోతుంది. ఎందుకు అంత స్పీడ్గా వస్తారన్నమాట. కానీ ఆమె ఎంత పరిగెడుతుందంటే ఆమె పరిగెడతాము, ఆమె పనికున్న ఆసక్తిని గమనిస్తున్నాడు, ఆమె చేస్తున్న పనిని గమనిస్తున్నాడు, బాధ్యతను గమనిస్తున్నారు. మన సేవకులు ఏదైనా పని చెప్పారనుకో, ఇటు నీట్గా నడుచుకుంటూ వెళ్ళిలో వచ్చాడు బోల్ టైం పెట్టింది. ఒకసారి ఒక అబ్రహాం గారు ఒక సేవకుడికి పని అప్పగించాడు. నువ్వు త్వరగా వెళ్ళి మధ్యాహ్నం సాయంత్రం 2 అయిపోతుంది అబ్బాయి, కాబట్టి ఈ చేపలు తీసుకెళ్ళి మన్నయ్య ఇంటికి వెళ్ళి మా కూర వండించుకొని రారా అంటే వీడు ఆ యొక్క పైన ఆ యొక్క ఆ బేసిని పెట్టుకుని నిదానంగా నడుచుకుంటూ వచ్చాడు. నడుచుకుంటూ వచ్చి అది వండించుకొని మళ్ళా నిదానంగా ఎప్పుడుకో సాయంత్రం 3 4 వచ్చాడు. ఈలోపు మండవిల్ నుంచి వాళ్ళు తెచ్చిన భోజనము వీళ్ళు తినేశారు. ఆ తిన్నది కూడా అరిగిపోయిందేమో తెలియదు. ఖాళీగా ఈ సేవకులు, తోటి సహాయ సేవకులు అందరూ కూర్చుంటే ఇది నీట్గా వెళ్ళి నీట్గా వచ్చేప్పటికి 4-5 గంటలు పట్టింది. మా ఇల్లు దగ్గరే చెరువు కాడికి. కనుక ఇప్పుడు దైవజనులు చూశాడు వీడి పనితనం, ఆడు పని పట్ల ఆసక్తి, దేవుని బిడ్డలు చెప్పే మాట పట్ల ఉన్న శ్రద్ధ, దేవుని పని పట్ల ఉండే శ్రద్ధ. ఇంతమంది ఆకలి కొరకు ఎదురు చూస్తూ ఉన్నారే, వీరికి మనం త్వరగా తీసుకొని రావాలన్న విచక్షణ జ్ఞానం లేదు. కాబట్టి ఆడికి ప్రేమైన పనిష్మెంట్ ఇవ్వాలనుకున్నాడు దైవజనుడు. ఆ పనిష్మెంట్ ఎలాంటిది? ప్రేమైన పనిష్మెంట్ ఇవ్వాలనుకున్నాడు. కాబట్టి వాళ్ళందరూ తినేశారు. కాబట్టి ఇప్పుడు ఈ కూర, చేపల కూర అంతా దాహలో పెట్టుకొని తీసుకొని మనోడు నెత్తిని పెట్టుకొని వచ్చాడు. ఆ దాహం దించమన్నారు, దించారు. ఇప్పుడు అబ్బాయి నువ్వు లేటుగా వచ్చినందుకు నీకు ఒక పనిష్మెంట్ ఇస్తున్నావయ్యా అన్నాడు. అట్టయ్యనయ్య గారు చేసేదేముంది చెప్పండి అయ్యా అన్నాడు. ఈ కూర అంతా నువ్వే తినాలయ్యా అన్నాడు. అతను అనుకుంటే తప్పేదేముందయ్యా, అందరూ ముందే తినేసారు కాబట్టి మిగిలిన కూర అంతా నాకు దక్కింది అనుకున్నాడు. అనుకుని ఇక తప్పేదేముందయ్యా, మీరు చెప్పినాక తినాలి కదా అన్నాడు. సరే సేవకుని పిలిచి వడ్డించమన్నాడు. వడ్డిస్తున్నారు. ముక్క వేస్తుంటే మనోడు తినేస్తా ఉన్నాడు వరుస పెట్టి. ఇక వద్దనే మాట లేదు, తింటున్నాడు కానీ వద్దంటల్లా. ఎంతవరకు తిన్నా అంటే ఏలి పెడితే అంతవరకు తిని ఇప్పుడు కళ్ళు తేలగళ్ళు వేస్తున్నాడు. చూస్తుంటే అర్థమైపోయింది పరిస్థితి. వీడు కక్కేదకుండా తింటూనే ఉంటాడు, ఆడికి ఊపిరి ఆడతల్లా తిని. కాబట్టి వీడిని పడుకోబెట్టి ఇటు అటు దొరలిచ్చండియా, ప్రాణం పోయేటట్టుకుంది అని చెప్పి పడుకోబెట్టారు. ఇటు అటు సేవకులు, అటు కొంతమంది ఇటు కొంతమంది. వీళ్ళు అటు తోస్తున్నారు, వాళ్ళు ఇటు తోస్తున్నారు. అటు తోసి ఆఖరికి ఏమైందంటే కొంచెం సర్దుకుంది, కళ్ళు కొంచెం తెప్పరెళ్ళని. ఇప్పుడు లేచి కూర్చున్నాడు. ఇప్పుడు అడుగుతున్న సేవకుడు, ఏమయ్యా పెడితే తింటావా అన్నాడు. పెడితే తినాలుందయ్యా అన్నాడు. లేరా చీ నీ ముఖం నాకు అన్నటికీ మరలా అతను లేడిపోయాడు. పులేరా పని పట్ల ఆసక్తి ఉన్నవారినే దేవుడు వాడుకుంటాడు. దేవుని పని పట్ల ఆసక్తి ఉండాలి. ఈ చిన్నది ఎంత శ్రద్ధ కలిగి ఉంటుంది. మనకు తెలియని వ్యక్తులకి మనం ఎంత శ్రద్ధగా ఆతిథ్యం ఇవ్వగలం. కానీ ఈమె ఎవరో కూడా తెలియదే ఇన్ని 100 బిందెలు నీళ్ళు పోయాలి, నేను ఎక్కడ పోయగలనయ్యా,
నీకు వరకు పోతానన్నదా? దేవుణ్ణి ఏది అడిగాడో అది ఆమెకు చెప్పకుండగానే దేవుడు ఆమె ద్వారా ఆ కార్యము చేపిస్తున్నాడు. దేవుని మీద ఆనుకుంటే దైవ కార్యములు చాలా ఆశ్చర్యకరముగా ఉంటవి. అతడు ఆమెను తేరి చూస్తున్నట్లుగా ఆమెను తేరి చూసి, ప్రయాణమును యెహోవా సఫలము చేసినో లేదో తెలుసుకొనవలనని ఊరక ఉండెను. ఆ మనుషుడు బంగారపు ముక్కు కమ్మిని బంగారపు కడియమును తీసుకొని, నీవు ఎవరి కుమార్తెవు? పిల్లరా, ఇప్పుడు ముక్కు కమ్మెను బంగారపు రింగుని తీసుకున్నాడు, కడియాన్ని తీసుకొని ఇదంతా చూసి, నిజముగా నేను వెళ్ళి ఆ దేవుడు తన బంధువుల యొద్దకే తీసుకెళ్తున్నాడా? నేను చెప్పినవన్నీ ఈ సూచికలన్నీ ఈ చిన్నదానిలో నాకు జరిగినవి. ఇక నేను దేవుడు అబ్రహాము నన్ను ఏది ఆజ్ఞాపించినో ఆ ఇంటికే తీసుకెళ్తున్నాడా, వారి బంధువులేనా కాదు అని అప్పుడు రెండు తీసినాక ఆమెను అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడు? నీవు ఎవరి కుమార్తెవు? దయచేసి నాతో చెప్పుము. నీ తండ్రి ఇంట మేము ఈ రాత్రి బస చేయుటకు స్థలము ఉన్నదా అని అడిగెను. అందుకు ఆమె, నేను నాహోరుకును మిల్కా కనిన కుమారుడగు బెతూయేలు కుమార్తెను. పిల్లరా, ఈమెకు ఈ యొక్క వాక్యమును చదివినప్పుడు మీకు ఏమర్థమవుతున్నది? కుటుంబము పట్ల, పెద్దవారి పట్ల ఆమెకున్న గౌరవము మనకు కనబడుతుంది. నువ్వు ఎవరి కుమార్తెను? పలానా కుమార్తెనులే అంటారు. తండ్రి పేరు చెప్పేపాటికి వాళ్ళకి ఎంతో కష్టమైపోతుంది. ఇప్పుడు ఈమె తన యొక్క తండ్రి పేరు కూడా చెబుతుంది. కుటుంబంలో ఉన్న పెద్దవారిని ఎలాగ గౌరవించాలో, ఎందుకంటే ఆమె మాటల్లో కనపడుతూ ఉన్నది. ఆమె చెప్పొచ్చు కదా, నేను బెతీయేలు కుమార్తెని అనొచ్చు కదా. బెతీయేలు తండ్రి పేరు కూడా మనకు చెబుతూ, నాహోరుకును మిల్కానుకును కనిన కుమారుడగు బెతూయేలు కుమార్తెను, తన యొక్క తాతను నానమ్మ పేరు కూడా చెప్పి, వాళ్ళ వంశాంకురమును చెప్పి, అప్పుడు తండ్రి పేరు చెప్పి ఆ కుమార్తెను తన వంశము కూడా, అనగా పెద్దలకు ఇవ్వవలసిన గౌరవమును, పెద్దవారికి ఇవ్వాల్సిన మర్యాద కూడా ఈ మాటలో మనకు కనపడుతూ ఉన్నది. నేటి దిన పెద్దల పేరు చెప్పేవారు లేరు, తల్లిదండ్రుల పేరు చెబుతూనే కష్టమైపోతున్న దినాలలో ఇంకా తాత మామలు ఏ మూలు ఉంటారు, అడ్రస్ కూడా ఉండరు. కానీ ఈమె మాటల్లో తన యొక్క కుటుంబం పట్ల ఉన్న గౌరవము, ప్రేమ మనకు కనపడుతూ ఉన్నది. మరియు ఆమె, మా వద్ద చాలా గడ్డియు మేతయు, రాత్రి బస చేయుటకు స్థలము ఉన్నదని చెప్పగా, ఆ మనుషుడు తన తల వంచి యెహోవాకు మ్రొక్కి, అబ్రహామును, నా యజమాను దేవుడైన యెహోవా స్తుతించబడును గాక, ఆయన నా యజమానునికి తన కృపను తన సత్యమును చూపుట మానలేదు. నేను త్రోవలో ఉండగానే యెహోవా నా యజమాని బంధువుల ఇంటికి నన్ను నడిపించిన. పిల్లరా, వెంటనే సాష్టాంగ నమస్కారం చేస్తూ ఉన్నాడు. దేవా, ఎంత గొప్ప దేవుడు అయ్యా, నీ మీద ఆనుకున్న వారిని నువ్వు చక్కగా నడిపించే దేవుడు. పిల్లరా, నీవు దేవుని మీద ఆనుకుంటే నిన్ను ఎట్టా నడిపించాలో దేవునికి తెలుసు. నీ కుమార్తె, నీ కుమారుల వివాహము ఎలాగ జరిగించాలో దేవునికి తెలుసు. నీవు దేవుని మీద ఆనుకున్నట్టు నువ్వు నేర్చుకోవాలి. దేవుడు నీ పట్ల సమస్తమును సమకూడి జరిగిస్తాడు. నీవు అపనమ్మకముతో మనుషుల వైపు చూస్తే, అయ్యో నీవు దైవ కార్యములు ఎలాగూ చూడగలవు? అబ్రహాము కనీసము తన కోడలను చూడలేదు, తన కుమారుడు తన భార్యను చూడలేదు, తన పనివాడు ఆ తీసుకొచ్చే వ్యక్తిని చూడలేదు. వీళ్ళంతా కూడా విశ్వాసముతోనే దేవుని వైపు చూస్తూ నడుస్తున్నారు. కానీ కార్యములు చేస్తుంది దేవుని దూత. ఎక్కడికక్కడికే దాన్ని సఫలపరుస్తుంది ఎవరు? దేవుని దూత.
ఆ స్త్రీని కరెక్ట్గా రైట్ టైంలో అక్కడ తీసుకొచ్చింది దేవుని దూత. ఆమె చేత పరిచేపిస్తుంది కూడా దేవుని దూతే. కాబట్టి దేవుని దూత ముందుగా నడుస్తుంది, కార్యములన్నీ సఫలమవుతూ ఉన్నవి. దేవుడు తన దూతను పంపిస్తాడు. నీవు దేవుని మీద ఆనుకుంటే నీ కార్యములన్నీ కూడా దేవుడు తన దూతను పంపించి వాటిని సఫలపరుస్తాడు. నువ్వు ఏమాత్రము అవిశ్వాసము ఉండకూడదు. నువ్వు పూర్తిగా దేవుని మీద ఆనుకుంటే దైవ కార్యములు నువ్వు చూస్తావు. కాబట్టి ఇప్పుడు అంతటా చిన్నది పరిగెత్తుకొని పోయి ఈ మాటలు తన తల్లి ఇంటి వారికి తెలిపెను. రెబెక్కాకు లాబాను ఒక సహోదరుడు ఉండెను. అప్పుడు లాబాను ఆ బావి యొద్ద నిలబడిన ఆ మనుషుని యొద్దకు పరిగెత్తుకొని పోయి అతడు ఆ ముక్కు కమ్మిని తన సహోదరుని చేతిలో ఉన్న కడిలను చూసి, ఆ మనుషుడు ఎలాగో నాతో మాట్లాడినని తన సహోదరైన రెబెక్కా చెప్పిన మాటలు విని ఆ మనుషుని యొద్దకు వచ్చెను. అతడు ఆ బావి యొద్ద ఒంటెల దగ్గర నిలిచి ఉండగా లాబాను, యెహోవా వలన ఆశీర్వదించబడిన వాడా, లోపలికి రమ్ము, నీవు బయట నిలవనేలా, నీ ఒంటెలకు స్థలమును నేను సిద్ధపరిచితినాను. ఆ మనుషుని ఇంటికి వచ్చినప్పుడు లాబాను ఒంటెలకు గంతలు విప్పి ఒంటెలకు గడ్డియు మేతయు పడుకున్న అతనితో కూడా ఉన్న వారికి పిల్లరా, ఇప్పుడు ఎంత మర్యాదగా ఇంతవరకు పూర్వ దినాలలో చుట్టాలు వస్తే, బంధువులు వస్తే ఎంతో పండగలాగా ఉండేది. ఆ పండగ వాతావరణం లాగా ఉండేది. ఇప్పుడు ఏమన్నా బంధువులు వచ్చారు, వాడు ఎప్పుడు వచ్చాడు, వెళ్ళిపోతా అన్నాడా, గుట్ట అంటున్నాడా, ఎన్ని రోజులకి ఉంటాడంట, ఎన్ని రోజులు మనం ఇంక ఇన్ని చూడాలి. ఏమైపోయింది పిల్లరా, చాలా బాధ, దుఃఖకరం. సంతోషాలు లేవు, ప్రేమలు లేవు కుటుంబాలు. ఆ దినాల్లో ఒక ఉత్తరం వస్తే చాలు అందరూ కూర్చునేవాళ్ళు. ఇప్పుడు ఫోన్లు వచ్చి పద్దాక మాట్లాడుకుంటున్నారు, మళ్ళీ ఫోన్లపై లైవ్ ఫోన్లు వచ్చేసి వాట్సాప్లో మాట్లాడుకుంటున్నారు అనుకోండి. ఆ దినాలలో ఉత్తరం వస్తే అందరూ కూర్చుని ఎలాగున్నారు, మన బంధువులు ఏం చేస్తున్నారు, ఆ ఆప్యాయత, ప్రేమ ఆ దినాల్లో తింటాకి ఉంటాకి ఆర్థిక పరిస్థితులు తక్కువగా ఉన్నవి, కానీ ప్రేమ ఎక్కువగా ఉన్నది. ఈ దినాల్లో తింటాకి ఉంటాకి అన్నీ ఉన్నవి, కానీ ప్రేమ మాత్రం లేదు. పిల్లరా, ఎంత పండగ వాతావరణం. ఆ రోజు వచ్చారంటే కోళ్ళు అయిపోయినట్టే, చుట్టాలు వచ్చారంటే వెంటనే పరిగెత్తి ఆ కోడికి ముడింది. ఎందుకు? ప్రేమ, పెట్టాలి భోజనం, సంతోషం. పిల్లరా, ఆ దినాల్లో ఉన్న ప్రేమలు ఈ దినాల్లో కనుమరుగైపోతూ ఉన్నవి. కనుక ఇప్పుడు వాళ్ళు పరిగెడుతున్నారు. ఎప్పుడైతే అబ్రహాం యొక్క సంతానం అని చెప్పారో, బంధువులు చెప్పారు, పరుగులు తీస్తున్నారు, పరిగెత్తి గబగబా తీసుకొస్తున్నారు. ఇంటికాడ అటన్నిటికీ ఏర్పాటు చేశారు. ఇప్పుడు చుట్టాలు రాగానే ఏమిస్తారు, మనం నీళ్ళు ఇస్తున్నారు, కాలు కడుక్కోవటానికి నీళ్ళు ఇచ్చారు. కాబట్టి ఇప్పుడు భోజనం కూడా సిద్ధపరిచేశారు. వెంటనే వాళ్ళు అక్కడ ఉండగానే ఇక్కడ పనులన్నీ చకచక అయిపోయినాయి. మనం వచ్చారు, చుట్టాలు వచ్చారనుకో, వాడు వచ్చాడు ములుక్కుంటా వాడికి భోజనం పెట్టేప్పటికి 3 గంటలు అయిద్దో 2 గంటలు అయిద్దో తెలియదు, చేస్తూ ఉంటారు. కానీ త్వరగా చేశారు. కానీ పిల్లరా, మా వాళ్ళు భోజనం చేయమన్నప్పుడు ఎలియాజరుకున్న నీతి చూడండి. మనమైతే ఏమంటాం, ఇంటికి రాగానే గబగబ కానినమ్మా, ఇంకెంత లేట్ అవుతుంది, భోజనానికి ఆకలైపోతుంది, త్వరగా కానివ్వండి అని చెప్పి ముందు భోజనం చేసినాకే తర్వాత కార్యక్రమం. ముందు మన కార్యక్రమం అయిపోవాలి, మనకు కడుపులోకి వెళ్తేనే కానీ పని పట్ల ఆసక్తి. వాళ్ళు ఏమన్నంటే, నేను వచ్చిన పని చెప్పకుండా నేను భోజనము చేయనంతే. నేను అసలు వచ్చిన పని అంటే ఆ పని చూసుకోకుండా నీకు భోజనం నేను ఎలాగ చేస్తాను? మనమైతే అలాగ వెళ్ళగానే చూస్తాకి వస్తున్నారా అనేప్పటికీ వీళ్ళు 16 రకాల వంటలు చేసేసి రెడీగా ఉంటారు. రెడీగా ఉండగానే వాసన తగలగానే ముందు మనవాళ్ళు అంటారు, కానివ్వండి ముందు తర్వాత మాట్లాడుకుందాం, ముందు ఏం చేద్దాం, భోజనాలు. కాబట్టి పిల్లరా, అతడు అలాగా మాట్లాడుతలేదు. అతడు ఏమంటున్నాడు చూడండి, నేను వచ్చిన పని చెప్పక ముందు నేను భోజనం చేయనయ్యా. ఎందుకు? లాబాను యెహోవా వలన ఆశీర్వదించబడిన వాడా, లోపలికి రమ్మని ఎందుకన్నాడంటే అతడు చెప్పిన సాక్ష్యం నిజముగా అతనికి తెలియదు.
అతడు ఎవరి ఇంటికి వెళ్ళాలో తెలియదు, నా హృదయంలో ఇలాగ నేను అనుకున్నాను అని ఈ సంగతంతా చెప్పినప్పుడు నిజముగా ఇది దేవుడు చేస్తున్న కార్యం. కాబట్టి యెహోవా వలన నీ సాక్ష్యము నీ జీవితాన్ని ప్రభావితము చేస్తుంది. నీవు నీ నోటి మాటలో నీ యొక్క సాక్ష్యమును తెలియపరుస్తూ ఉంటవి, నీ యొక్క పరిశుద్ధమైన జీవితాన్ని తెలియపరుస్తూ ఉంటవి, నీ నోటి మాటలో నీ భక్తిని కనపరుస్తూ ఉంటవి. అతడు చెప్పిన సాక్ష్యాన్ని బట్టి ఈ యొక్క లాభానికి తెలియకపోయినా విన్న మాటలను బట్టి చూస్తే అతడు అంటున్నాడు, ఏమంటున్నాడు? యెహోవా వలన ఆశీర్వదించబడిన వాడా, నువ్వు బయట నిలుతుండే, నువ్వు లోపలికి రా, దేవుని బిడ్డవు లోపలికి రా అని పిలిచాడు. కనుక ఇతడు వచ్చి ఈ యొక్క అన్ని సిద్ధపరిచినాక ఎలియాజరు, నేను వచ్చిన పని చెప్పకుండా నేను ఆహారమును ఎలాగో భుజిస్తానయ్యా, నేను వచ్చిన పని ముఖ్యము, నేను వచ్చిన కార్యము ముఖ్యము, నా యజమానుడు నా కొరకు ఏ పని చెప్పాడో ఆ పని నాకు ముఖ్యం. ఎంతమంది అట్టి నమ్మకమైన సేవకులు పనివారు ఉంటున్నారు. సేవకుడు చెప్పిన పని ముఖ్యమయ్యా, మా పని కంటే ముందు ఏ పని ముఖ్యమో, దేవుడు సేవకుడు చెప్పిన పని నాకు ముఖ్యము అని పరుగులు తీయాలి ప్లేయర్. కాబట్టి అతడికి ఎంత ఆకలి అవుతుంది, తన పనివారికి ఎంత ఆకలి. ఎక్కడి నుంచి వచ్చారు? ఎక్కడి నుంచో దూరదేశం నుంచి వచ్చారు. ఇప్పుడంటే కార్లు వచ్చేసినాయి, ట్రైన్లు వచ్చినాయి, విమానాలు వచ్చాయి అనుకోండి. ఆ దినాల్లో నడిచి వస్తామే కదా, దారులు సరిగా లేని దినాలు, ఎన్నో గంటలు వారు దినాలు నడిచి వచ్చారు. ఎంత ఆకలితో ఉంటారు. అయినప్పటికీ ఎంత ఆకలి ఉన్న ఆకలిని పక్కన పెట్టి వారు వచ్చిన పని ముఖ్యం, పని పట్ల ఉన్న ఆసక్తి. కాబట్టి నేను వచ్చిన పని చెప్పకుండా ఎలాగుంటానయ్యా? ఇదిగో నా యజమాని అబ్రహాము నాతో ప్రమాణము చేయించాడు. అతడు ప్రమాణము చేయించి, నీవు నా స్వజనుల యొద్దకు వెళ్ళి, నా బంధువుల యొద్దకు వెళ్ళి అక్కడి నుండి ఒక చిన్నదాన్ని నా యొద్దకు తీసుకుని వచ్చి నా కుమారుడికి భార్య అయినట్లు నీవు తీసుకొని రావాలని చెప్పాడు. నేను అన్నాను, అయ్యా ఇది మరి ఆ చిన్నది మనసు ఎలాగో నాకు తెలియదు, ఆమె వచ్చిద్దో రాదో కూడా నాకు తెలియదు. ఒకవేళ రాదంటే నీ తొడ కింద ప్రమాణం చేసిన నేను అబద్ధికుడిని అయిపోతాను, తీసుకొని రాకపోతే. అప్పుడు నీ కుమారుని తీసుకెళ్ళి అక్కడ నేను పెళ్లి చేయాలంటే అలా కుదరదు. దేవుడు నాతో మాట్లాడి వాగ్దత్త భూమిగా ఈ కానాను దేశం మొత్తము నా సంతతికి ఇస్తానని నన్ను తీసుకొని వచ్చిన నా దేవుడు నీకంటే ముందుగా తన దూతను పంపించి ఈ కార్యమును సఫలపరుస్తాడని నాతో ప్రమాణం చేసి చెప్పించాడు. నేను ఆ రీతిగా ఇక్కడికి వచ్చాను, ఆ బావి వద్ద నిల్చున్నాను. కాబట్టి నాకు ఎవరో తెలియదు. ఈ యొక్క స్త్రీలు యవనస్తులైన బిడ్డలు ఆ నీటి కోసం వస్తున్నారు. నా మనసులో అనుకుంటున్నాను, దేవా ఎవరో నాకు తెలియదు కదా, నేను ఏ యొక్క స్త్రీని నీళ్లు పోయమని అడుగుతానో ఆ స్త్రీ నాకు నీళ్లు పోసి నేను అడగకుండా నా యొక్క ఒంటిలకు నీళ్లు పోస్తుందో ఆమెయే నీ యొక్క నా యజమాని యొక్క కుమారునికి భార్య ఎవరని నేను మనసులో అలా అనుకుంటూనే ఉన్నాను. ఇంకా అది పూర్తి కాకముందే రెబెకా కడవను భుజాన్ని పెట్టుకుని వచ్చింది. ఆమెను దాహం అడిగాను, నాకు పోసింది. నేను అడగకుండా నా ఒంటిలకు పోసింది. కాబట్టి అప్పుడు నేను అడిగాను, నువ్వు ఎవరు కుమార్తె అంటే, ఇదిగో నాహోరు మిల్కా ఆ యొక్క కుమారుడు బెతీయేలు కుమార్తెనుంది. అప్పుడు నా దేవునికి నేను సాష్టాంగ నమస్కారం చేశాను. కాబట్టి ఇప్పుడు మీరు చెప్పండి, నా సాక్ష్యాన్ని చెప్పాను, జరిగిన దైవ కార్యములని చెప్పాను, దేవుడు తన దూతను పంపించి ఎలాగూ మీ ఇంటికి నడిపించాడు, ఈ చరిత్ర అంతా మీకు చెప్పాను. ఇప్పుడు ఈ పిల్లని ఇచ్చుటకు మీకు ఇష్టమా, మీకు ఇష్టము కాదా? మీకు ఇష్టము కాకపోతే ఆ మాటైనా చెప్పండి, మీకు ఇష్టమైతే ఆ మాటని చెప్పండి. మీకు ఇష్టం లేకపోతే నేను మరొక దారి చూసుకోవాలి కదా. కాబట్టి మీ ఇంటికాడ నా పని అవ్వంది, నేను భోజనము చేయను అని చెప్పినప్పుడు ఇదంతా విన్నవాళ్ళు ఏమంటారు? ఇంత సాక్షి విన్నాక ఇవ్వనని ఎట్టాగంటారు? కాబట్టి వాళ్ళు ఏమన్నా, ఇది యెహోవా వలన జరిగిన కార్యమయ్యా, నువ్వు చెప్పిన సాక్ష్యమంతటిని బట్టి చూస్తే నిజముగా దేవుడే తన దూతను పంపించి ఇదంతా సఫలపరిచాడు. ఇప్పుడు మేమెవరమే అవునంటానికి కాదంటానికి? దేవుడు తన పనిని చేసుకుపోతుంటే దీన్ని ఆపటానికి మేమెవరమయ్యా? ఆ చిన్నది నీ ఎదురే ఉంది కదా, నువ్వు తీసుకొని వెళ్ళు, నీ ఇష్టం అన్నారు. అప్పుడు వారు భోజనం చేశారు. అప్పుడు వరకు వాళ్ళు భోజనము చేయలేదు. భోజనమైనాక తల్లిదండ్రులు బిడ్డ పట్ల ఉన్న ఆ ప్రేమ, ఆ ఆప్యాయతను బట్టి, అయ్యా
మరలా మా బిడ్డను ఎప్పుడు చూస్తాము? ఇప్పుడేముంది, మనం పిల్లల్ని చూడాలంటే పొద్దున బయలుదేరితే సాయంత్రం కల్లా చూసి మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చేస్తాం. కానీ అప్పుడు ఆ అవకాశాలు లేవు. మరలా ఎప్పుడుకో, ఎన్ని నెలలకో, ఎన్ని సంవత్సరాలకో చూస్తారు. కాబట్టి మరొక 10 దినాలు మా బిడ్డను ఇక్కడే ఉన్నయ్యా అని చెప్పినప్పుడు ఆ బిడ్డను అక్కడే 10 దినాలు ఉంచిన తర్వాత ఈమె కూడా గమనిస్తూ ఉన్నది, రెబెకా కూడా. ఎందుకంటే అతడు చెప్తున్న సాక్ష్యం బట్టి అది గొప్ప భక్తి కలిగిన దేవుని కుటుంబం అని గ్రహించింది. కాబట్టి నీవు ఆ చిన్నదాన్ని అడగమన్నప్పుడు, అమ్మా నీవు ఈ యొక్క వ్యక్తితో పాటుకి వెళ్తావా అంటే, నేను వెళతాను అన్నది, కానీ వెళ్ళనని అనలేదు పిల్లలు. కనుక ఆ యొక్క వచనంలో మనం చూసినప్పుడు ఏమని ఉంటుంది, 52వ వచనం కూడా చూసుకుందాం. అబ్రహాము సేవకుడు వారి మాటలు విని యెహోవాకు సాష్టాంగ నమస్కారం చేసెను. తరువాత ఆ సేవకుడు వెండి నగలను, బంగారపు నగలను, వస్త్రములను తీసి రెబెకాకు ఇచ్చెను. మరియు అతడు అతని సహోదరి తల్లికిని విలువ గల వస్తువులు ఇచ్చెను. ఇది ప్రధానం అంటారు. ఏమంటారు? స్త్రీకి పెట్టేదాన్ని ఏమంటాం మనము? ప్రధానం అంటాం. మనము చేసే ప్రధానములు ఎలా ఉంటాయంటే, వారు ఇచ్చిన దానిలో ఏదో కొద్దిగా 10 వంతు వాళ్ళకి పెడతాం. అది ఇచ్చి మనం ఏదో పెట్టినట్టుగా అక్కడ బిల్డప్ ఇస్తారు. కానీ అది సొమ్ము ఎవరిది? అక్కడ రాబట్టిన వరకు రాబడతారు. దానిలో కొంత తిరిగి మళ్ళీ ఆ స్త్రీకి ఇస్తారు. ఇక్కడ ఈ యొక్క అబ్రహాము విషయంలో చూస్తే ఎలియాజరు వారిని ఇంట నుండి ఒక్క నూలు పోగు కూడా ముట్టుకోలే. కనుక ఆమెకు చక్కటి బంగారపు నగలు, వెండి నగలు, వస్త్రములు ఇచ్చి, అంతేకాదు ఆమె తల్లికి కూడా ఏమిస్తున్నాడు? ఎందుకంటే 18-20 సంవత్సరాలు పెంచి ఆ వ్యక్తిని తన ఇంట నుండి నీ ఇంటికి పంపుతున్నారంటే ఎంత దాతృత్వం లేరా! నిజముగా ఒక బిడ్డను పెంచి చిన్నప్పటి నుంచి 9 నెలలు ఆ యొక్క గర్భము ధరించి 9 నెలలు మోసి ఆ బిడ్డను కని ఆ బిడ్డకు విద్యా బుద్ధులు చెప్పించి ఆమెను ఒక 20-22 సంవత్సరాలు పెంచి తర్వాత ఆ బిడ్డను తీసుకొచ్చి నమ్మకంతో నీ చేతుల్లో పెడుతున్నారంటే నిజముగా ఆ తల్లిదండ్రుల విషయంలో ఎంత ఇచ్చినా కూడా అది దాతృత్వమే కానీ మరొకటి కాదు. కాబట్టి వారి త్యాగము ఎంతో విలువైనది, ఎంతో నమ్మకంతో నీ చేతుల్లో పెడుతున్నారు. కాబట్టి ఎంతో నమ్మకంతో నీ చేతుల్లో పెడుతుంటే ఇప్పుడు తల్లిదండ్రులను మరిపించే స్థితిలో వారు ఉండాలి. అత్తామామలైన వారు ఎన్నో ఆశలతో వస్తారు. అప్పుడు వరకు తల్లిదండ్రుల వద్ద ఎంతో ఆశతో పెరుగుతారు. వాడు పెరిగిన ఆశలన్నిటిని వదులుకొని వారి ఇంటిని వదిలి, వారి తల్లిదండ్రులను వదిలి, వారు నివసించిన గ్రామాన్ని వదిలి ఇప్పుడు ఎన్నడూ చూడని నీ ఇంటికి వస్తూ ఇదే నా సర్వస్వం అనుకొని, అది నా ఇల్లు కాదు ఇదే నా ఇల్లు అనుకొని మనసును దృఢపరుచుకొని నీ మీద ఉన్న ఆ కుటుంబం మీద ఉన్న విశ్వాసముతోటి, ఆ కుటుంబం మీద ఉన్న నమ్మకముతోటి నీ ఇంటికి అడుగు పెడుతున్నారు. కాబట్టి పిల్లరా, ఆనాటి దినాలలో వారి యొక్క త్యాగపూరితమైన ఆ సమర్పణ చూసి ఆనాటి ప్రజలు ఓలి ఇచ్చేవారు. ఓలి అంటే ఏంటి? వధువుకిచ్చే కట్నాన్ని ఏమంటారు? ఓలి. ఇది రాను రాను వరకట్నం అయిపోయింది. ఓలి పోయి ఏమైపోయింది? వరకట్నం, వరుడికిచ్చే కట్నం అయిపోయింది. కారణం ఏమిటంటే స్త్రీల సంఖ్య పెరిగింది, పురుషుల సంఖ్య తగ్గింది. కాబట్టి వివాహ సమయం వచ్చేపాటికి స్త్రీల సంఖ్య ఎక్కువైపోయి వాళ్ళు మిగిలిపోవడం బట్టి ఎక్కడ దొరికితే అక్కడ ఎంత డబ్బు ఇస్తే అంత డబ్బు ఇచ్చి సంతలో పశువులు కొన్నట్లు కొని పెళ్లి చేసుకుంటున్నారు అంతే. కానీ ఆనాటి దినాల్లో లేవు పిల్లరా. దేవుని చిత్తం ఏమిటంటే, ఎందుకంటే ఆ యొక్క స్త్రీ ఆ తల్లిదండ్రులకు, కన్న తల్లిదండ్రులకు, ఆ పెంచిన తల్లిదండ్రులకు సేవ చేసేది కాదు. ఎవరికి సేవ చేస్తుంది? పెంచింది ఎవరు? ఆ తల్లిదండ్రులు. పోషించింది ఎవరు? ఆ తల్లిదండ్రులు. కన్నది ఎవరు? వారి తల్లిదండ్రులు. కానీ ఎవరికి పని చేస్తుంది? ఎన్నడూ చూడని వ్యక్తుల ఇంట్లోకి నమ్మకంతో అడుగుపెట్టి వారికి పని చేస్తుంది. కాబట్టి ఆ విలువను ఆనాటి ప్రజలు గమనించారు.
కాబట్టే వారు సరైన నిర్ణయం తీసుకుని వారు చేస్తున్నది దేవుని చిత్తానుసారముగా. ఇప్పుడు ఆ పిల్లకు కావలసినవన్నీ కూడా ఇతడే సమకూర్చాడు. వారేమి బట్టలు కానీ అవి కానీ ఇవి కానీ ఏమి సిద్ధపరచాల వారి తల్లిదండ్రులు. ఆ పిల్లకు కావలసిన వస్త్రాలు కానీ బంగారము కానీ వెండి కానీ అన్నీ వీరు సిద్ధపరిచి మరలా అమ్మా నువ్వు నీ బిడ్డను పెంచినందుకు నేను తీసుకెళ్ళిపోతున్నాను కదా, ఇక మా ఇంటి వద్ద ఏమంటుంది మీ ఇంటికి రాదు కదా, ఇదిగో నీకు కూడా కొంత ద్రవ్యం ఇస్తున్నావు, నువ్వు కని పెంచినావు, ఎంతో కష్టపడ్డావు, కానీ ఇది నువ్వు చేసిన త్యాగానికి సరిపడిన మూల్యం మాత్రమో కాదు, ఏది చిన్న చిరుకానికే అని చెప్పి ఆ తల్లిదండ్రులు కూడా సంతోషపెట్టి ఇప్పుడు ఆ బిడ్డను తీసుకొని బయలుదేరినారు. ఆ యొక్క రెబెకా ఒంటెల మీద ఎక్కింది. ఎన్నడూ భర్తని చూడలేదు కాబట్టి వారు తమ యొక్క స్వదేశానికి వస్తున్నప్పుడు ఆ దూర దేశములో ఆ దూరముగా అంత ప్రాంతాన ఒక యవనస్తుడు వస్తూ ఉన్నాడు. అతడు ఎక్కడికి వెళుతున్నాడంటే ఏకాంత ప్రార్థనకి వెళ్తున్నాడు. ఎవరంటే ఇస్సాకు. ఇస్సాకు సాయంత్రం అయిపోయింది, వాళ్ళు అక్కడి నుంచి బయలుదేరి వచ్చేప్పటికి. కాబట్టి దూరముగా ఉన్న ఆ వ్యక్తిని చూస్తుంది. అతడు ఏకాంత ప్రార్థనకి పొలంలోకి వెళుతూ ఉన్నాడు. ఇక్కడ దైవ కార్యాలు జరగాలంటే నీ బిడ్డలు ఏకాంతముగా దేవుని సన్నిధానంలో గడపాలి. దేవా నువ్వు ఎలాంటి వ్యక్తిని నాకు భాగస్వామ్యముగా నాకు జీవితాంతముగా ఉండే తోడునిస్తున్నావో అటువంటి వ్యక్తి నీ చిత్తము చేసే వ్యక్తిగా ఉండాలి ప్రభువా అని ఆ వ్యక్తి ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి పిల్లరా. ఎందుకంటే జీవితాంతం ఉండే తోడు కొరకు కొన్ని దినాలైన ఉపవాసం లేకుండా దేవుని చిత్తము కనిపెట్టకపోతే ఎలాగా? ఈ యొక్క ఎలియాజరు వెళ్ళిన నాటి నుండి కూడా ఈ యొక్క ఇస్సాకు ఏకాంత ప్రార్థనకి వెళ్ళిపోతూనే ఉన్నాడు. సాయంత్ర సమయంలో దేవుని సన్నిధిలో గడుపుతూ ఉన్నాడు. దేవుడు తన దూతను పంపించి కార్యాలు చేస్తూ ఉన్నాడు. ఆ రకముగా తోడుకొని వస్తూ ఉన్నప్పుడు దూరముగా ఉన్న రెబెకా అప్పుడు అడుగుతుంది. ఎందుకంటే భర్త ఎవరో ఆమెకి తెలియదు, ఎన్నడూ చూడలేదు. కాబట్టి ఆ వ్యక్తి ఎవరంటది, ఎవరిని పట్టుకొని? ఆమె భర్తను పట్టుకొని ఎన్నడూ చూడలేదు కాబట్టి ఆ వ్యక్తి ఎవరయ్యా అంటుంది. మనకు ఎదురుగా వస్తున్నాడు యవనస్తుడు. ఎవరనగానే అతడే నా యజమాని యొక్క కుమారుడు. వెంటనే దిగిపోయిందంతే. వెంటనే దిగిపోయి తన చెంగు తీసి వెంటనే ముసుగేసుకుంది. ఎందుకంటే భర్త భార్యకు శిరస్సు అయి ఉన్నాడు. ఈ శిరస్సు ఎవరంట? ఆ భర్త ఉన్నాడు. ఆ భర్తకి గౌరవ సూచక వెంటనే ఎవరు చెప్పారు? ఆమెకు ఈ యొక్క ఎలియాజరు ముసుగేసుకోమని చెప్పాడా? ఎవరు చెప్పలా. ఆమె పెంపకము అలాంటిది పిల్లరా. ఎంత గౌరవం, వెంటనే తీసి ముసుగేసుకుంది. మనోళ్ళు ఎవరైనా వేసుకుంటారా? భర్త ఉన్నా వేసుకోరు, లేకపోయినా వేసుకోరు. అలా గౌరవం ఉన్నది ఏంటో వారికే తెలియదు. అవసరమైతే అతనే నెత్తి మీద కచ్చి వేసుకోమంటారు. అలా అయిపోయింది పరిస్థితి రాను రాను. కాబట్టి పిల్లల ఎలాంటి వ్యక్తులను దేవుడు సిద్ధపరుస్తూ ఉన్నాడు. కాబట్టి అప్పుడు అతడు ఆ స్త్రీని తన యొక్క తల్లి గదిలోనికి తీసుకుని వెళ్ళినాడు. అక్కడ గొప్ప విందు చేసినట్టుగా మనమే చూడాల. నేటి దినాన్న మనం చూస్తే పెళ్ళిళ్ళలో గొప్ప విందులు చేసి మంచి ఆర్భాటముగా పైకి ఘనకార్యంలాగా కనబడుతుంది. తర్వాత బిగినవుతుంది ఆ ఘనకార్యం యొక్క పని ఏమిటో. ఆ బాధ పడలేక ఎందుకు వచ్చిన పెళ్ళిళ్ళరా బాబు అనుకుంటాడు చేసుకున్నవాడు, కట్టుకున్నవాడు. ఎందుకంటే దేవుని చిత్తము లేదు పిల్లరా. చక్కగా మనకు దేవుడు ఎందుకు ఈ యొక్క పరిశుద్ధ గ్రంథములో అబ్రహాము వివాహము రాయబడింది ఉందంటే ఈ రకముగా మనము దేవుని బిడ్డలమైన వారము దేవుని చిత్తము చేస్తే ఆ కుటుంబము చక్కగా ఉంటుంది. నేటి దినాన మనం చూస్తే ఉమ్మడి కుటుంబాలు కనుసూపు అంతవరకే కనుమరుగైపోయింది. నా చిన్నప్పుడు దినాలు చూస్తే తాతలు అట్లా 4 తరాల వరకే ఒకే కుటుంబంగా ఉండేవారు. ఒకే మాట. ఆ ముసలివాడైనా సరే అతని మాటకు విలువిచ్చేవారు. ఇవాళ పెళ్ళయింది, ఒక నెల రోజులు ఇటు అటు తిరిగినాక 2 నెలలు అంటారు. వేరే కాపురం పెడతావా లేదా ఇంటికి ఆగిపోమంటావా? ఏదో నీవే నిర్ణయం తీసుకో. మీ అమ్మ మీ నాన్న మాటలిని అక్కడ ఉండటం నా వల్ల కాదు. నువ్వు వేరే కుంపటి పెడితే నేను వస్తాను, లేకపోతే ఏమైపోతున్నాయి ఉమ్మడి కుటుంబాలు కనుమరుగైపోతున్నాయి. ప్రేమలు లేవు పిల్లలు, కుటుంబాల్లో ప్రేమలు లేవు, సంతోషం లేదు. తల్లిదండ్రులైన వారు బిడ్డలకు భారం అయిపోయారు. నేటి దినాన జపాన్ దేశం చూస్తే చాలా విషాదం. ఆ వార్త విన్నప్పుడు చాలా బాధేసింది. వృద్ధులైన వారిని కన్న బిడ్డలే చంపేస్తున్నారు. ఎందుకంటే వారికి వైద్యం చేయించాలంటే డబ్బులు అవుతుంది,
వారిని పోషించాలంటే డబ్బు అవుతుంది, వీరు మరలా బాగుపడి నడిచేది లేదు. ఇలాంటి వారు భారమైపోయారు. వీరి వలన మనసు కుటుంబాలు నలుగుతున్నవి. వారు వలన ఉపయోగం లేని వారి వలన మనం ఎందుకు బాధపడాలి, వీళ్ళని ఏం చేద్దామో సాగనంపించేద్దాం అనుకుంటున్నారు. కొంతమంది నీతి గల తల్లిదండ్రులు, నిజాయితీ గల తల్లిదండ్రులు బిడ్డల చేతిలో చచ్చే కంటే తమకు తామే హత్య చేసుకుంటున్నారని వార్త విన్నప్పుడు చాలా దుఃఖకరము, బాధకరమైపోయింది. ఇలా ఆలోచించండి. కుటుంబ వ్యవస్థలు చాలా ముఖ్యం. మనము చేస్తున్న ప్రతి పనిలో మనకు పాలు పంపులు ఉంటవి. మనము చేస్తున్నది ప్రతిదీ గమనించాలి. అబ్రహాము దేవుని చిత్తము నుండి ఎక్కడ తొలగిపోవాలి, నా కుమారుడు వాగ్దానములో నిలిచి ఉండాలంతే, అతడు తొలగిపోవటకు వీల్లేదు. కనుక దేవుడే సమస్తమును సమకూరుస్తాడు. కానీ ఎక్కడికి నువ్వు వెళ్ళి అక్కడ వారు ఎక్కడ వారు అక్కడికి చూస్తారు, వీళ్ళు వాళ్ళని చూస్తారు, పెళ్లి కొడుకు పెళ్లి కూతురు చూస్తారు, పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఆక బొక్క బాలుగా పడతారు. ఏమని ఇన్నిసార్లు తిరిగాగా నువ్వు, ఏమండి నా భర్త నా మాటలు మరి ఇన్నిసార్లు చూశారుగా మిమ్మల్ని వెళ్ళి, నా భార్య నా మాట అంటలేదు మరి ఇన్నిసార్లు వెళ్ళి ఏం చూసి వచ్చా మరి వెళ్ళి, నీ ఆలోచన ప్లేయర్, నీ మనసు అది. వీళ్ళు ఎన్నడూ చూడలేదు. కానీ ఆ యొక్క రెబకాను పంపుతున్నప్పుడు కూడా అమ్మా నీవు వేల కొలది తల్లివి అయిపోతావు. నిజముగా ఆమె కడుపు నుండే వచ్చాడు ఎవరు, యాకోబు నేడు దినాన ప్రపంచంలో ఇజ్రాయిల్ దేశమైపోయింది. తన రెబకా సంతానమే. ఇప్పుడు ఇజ్రాయిల్ దేశం మొత్తం ఎవరి సంతానమో, రెబకా యొక్క సంతానం, తన కుమారుని యొక్క సంతానం. దేవుడు అంతగా ఆశీర్వదించినాడు. ఎందుకంటే దేవుడు అలాంటి విలువైన ఘనమైన వ్యక్తులని నీ ఇంటికి నడిపిస్తాడు. ఎప్పుడు నీవు దేవుని మీద ఆనుకొని దేవుని చిత్తము చేసేటప్పుడు, నీ స్వచిత్తమును దేవుని చిత్తముగా మలుచుకొని నువ్వు చేసినట్లయితే ఏముందో ముందుందే ముసలమ్మ పండగ అంటారు. కాబట్టి దాని ఫలితము కూడా మనమే అనుభవించాలి. కాబట్టి మనం దేవుని చిత్తము చేసేవారిగా ఉన్నాము, ఎలాగున్నాము మనలను మనము పరీక్షించుకొని ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియపరలోక తండ్రి, మీ ఘనమైన నామమును బట్టి వందనాలు, కోట్లాది స్తుతులు స్తోత్రాలు ప్రభా. అబ్రహాము మిమ్మల్ని నమ్మాడు ప్రభా. ఎంతగా నమ్మాడంటే తన కుమారుడు వివాహంలో అక్కడ పెళ్లి చూపుల్లో ఏమి లేవు నాయన, తన దాసును పిలిచి పంపించాడంట ప్రభా. తన దాసుడితో ప్రమాణం చేసి పంపించాడంట నాయన. ఎలాంటి విశ్వాసం ప్రభా. ఆ దాసుడు అంటున్నాడు, ఒకవేళ ఆమె రాకపోతే ఏంటంటే ఆ దాసుడిలో ఉన్న అపనమ్మకాన్ని, అవిశ్వాసాన్ని నివృత్తి చేస్తున్నాడయ్యా. ఒకవేళ రాకపోతే ఏం కాదు, ఈ ప్రమాణం నుండి నువ్వు విడుదల పొందుతావు. నా దేవుడు, నన్ను నడిపించిన నా దేవుడు, నా స్వజనుల నుండి, నా బంధువుల యొద్ద నుండి నన్ను తీసుకొచ్చిన నా దేవుడే తన దూతను నీకు ముందుగా పంపిస్తాడు. ఈ కార్యక్రమాన్ని ఆయనే సఫలం చేస్తాడని చెప్పి నా ప్రభా ఎంత విశ్వాసంతో మాట్లాడాడు ప్రభా. నిజంగా విశ్వాసపు భాష అనేది మాకు ఉండాలి నాయన. అవిశ్వాసపు మాటలు మాలో నుండి తీసివేయండి నాయన. విశ్వాస భాషను మాకు నేర్పించండి అయ్యా. విశ్వాసులు మమ్మల్ని బలపరచండి అయ్యా. దేవా మీ బలమైన కార్యాలు జరిగించండి అయ్యా. కుటుంబ బిడ్డలందరినీ దర్శించండి అయ్యా. నా ప్రభా ఎంతో మంది ఈరోజు ఒకవేళ అది జరగకపోతే ఏంటి, ఇది జరగకపోతే ఏంటి, అదేంటి ఇదేంటి అని అవిశ్వాసం బట్టి నా ప్రభా మీ కృపను పొందుకోలేకపోతున్నారయ్యా. నా ప్రభా అబ్రహాము విశ్వాసాన్ని మాకు నుండి నేర్పించండి. నిజంగా అబ్రహాము అయా కుమారుడు వివాహంలో నా ప్రభా మీరు మీ దూతను పంపించి నడిపించిన దేవుడు నాయన. ఆ కార్యం సఫలం చేసిన దేవుడు నాయన. అయా నిజంగా రెబకా లాంటి నా ప్రభా ఒక చక్కనిదంట నాయన. ఆమె కన్యకంట ప్రభా. నిజంగా ఆమె గురించి ఎన్ని మంచి లక్షణాలు ఉన్నాయి ప్రభా. అలాంటి వారుగా బిడ్డలందరినీ సిద్ధపరచండి అయ్యా. అయా మీ కృపలలో బలపరచండి అయ్యా. నా ప్రభా యవనస్తులు వారి యొక్క యవన కాలాన్ని బహుభద్రంగా కాసుకునే వారిగా చేయండి నాయన. నా ప్రభా రెబకా యొక్క పరిశుద్ధతను బట్టి ఆమె వేవేలకు తల్లైంది ప్రభా. గొప్ప యజమానుడికి భార్య అయిపోయింది నాయన. నా తండ్రి ఎంత గొప్ప ఆశీర్వాదం ప్రభా.
అయా పరిశుద్ధుల కుటుంబంలోకి చేర్చబడింది నాయన, విశ్వాస గృహంలోకి చేర్చబడింది నాయన, రొట్టెల గృహంలోకి చేర్చబడింది ప్రభా. ఈ రోజు ప్రభా యవన బిడ్డలందరూ అలా జీవించుడు సహాయం చేయండి. తల్లిదండ్రులు లేని వారు యవన బిడ్డలకు నా ప్రభా, నా తండ్రి దైవ చిత్తానుసారంగా నడుచుకోవడానికి సహాయం చేయండి. మీ కొరకు పాత్రలుగా సిద్ధపరచండి. కొడవలసిన బిడ్డలందరినీ బలపరచండి. నా ప్రభా ఎన్నడూ విడిచిపెట్టే దేవుడు కాదు నాయన. అబ్రహాం వల్ల మేము కూడా మీ కొరకు నమ్మకంగా బ్రతుడి సహాయం చేసి విశ్వాసంలో బలపరచమని కొడవలసిన బిడ్డలందరినీ బలపరచండి ప్రభా. 3 దినాలు ఉపవాస ప్రార్థనలతో జయకరంగా జరిగించిన దేవుడు, రాత్రికాల ఆల్రెడీ ప్రార్థనలో గొప్ప ఉద్యమాన్ని ఇచ్చిన దేవుడు నాయన. నా ప్రభా, నా తండ్రి బిడ్డలకు మంచి ఆరోగ్యాల శక్తిని దయచండి. ఉన్న వాక్యాలు బట్టి చేసిన ప్రార్థనలు బట్టి ప్రభా బిడ్డలందరినీ బలపరచండి అయ్యా. ప్రతి బలహీనతలను స్వస్థపరచండి, అపవిత్రాత్మలను చిడిపించండి. నా ప్రభా కుటుంబాల్లో సమాధానాన్ని దయచేయండి అయా. ప్రభా మీ చిత్తంలో మీ కార్యాలు జరిగించండి అయ్యా. దేవుని చిత్తం ఏంటో తెలుసుకుని దైవ చిత్తంలో బిడ్డలు నడవటానికి సహాయం చేయండి ప్రభా. మీ చిత్తం చేసిన వాడు నిరంతరం నిలిచి ఉంటాడు నాయన. అటువంటి కృపలను బిడ్డలందరికీ దయచేయమని అబ్రహాం గారికి ఇచ్చిన వాగ్దానం బట్టి మత్తయి సువార్త 10వ అధ్యాయం 1-9 వచనం బట్టి ప్రార్థిస్తున్నాను అయా. రోగులు స్వస్థపరచుడి, దయ్యాలను పట్టిన వారిని విడిపించుడి, చనిపోయిన వారిని బ్రతికించుడి అని చెప్పిన దేవుడు ప్రభా. అటువంటి వాగ్దానం నెరవేర్చండి అయ్యా. బిడ్డల పక్షాన్ని మీరు నెరవేర్చండి. ప్రతి బలహీన శక్తులను చిడిపించండి. బిడ్డలను ఆరోగ్యవంతులుగా చేయండి, ప్రార్థనాపరులుగా చేయండి, స్వార్థికులుగా చేయండి, మీ సంఘాన్ని కట్టేవారుగా చేయండి. మీ రాజ్యవ్యాప్తిలో ఒక పాత్రలుగా వాడుకోండి నాయన. మీ కృపల్లో బిడ్డలందరినీ బలపరిచి వారి ప్రయాణాల్లో క్షేమాన్ని దయచేయండి. చేస్తున్న పనుల్లో మీ ఆశీర్వాదాన్ని దయచేయండి. కుటుంబాల్లో సమాధానాన్ని దయచేసి నా ప్రభా మరలా మేము కలుసుకునే వరకు మీ బలిష్టమైన రెక్కల చాటును భద్రపరిచి మీ కృపా క్షేమాలు బిడ్డలందరికీ దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను మా తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మకమైన సహవాసము సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.